హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలవ్డ్ థీఫ్ అనే డ్రామా ఎపిసోడ్ నెంబర్ 10 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ ఎపిసోడ్ లో యూన్జో వేసిన బాణం వెళ్లి ఇయోల్ కి తలిగి ఉంటుంది కదా. మనకి ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో లాస్ట్ ఎపిసోడ్ లో యూన్జో ఇయోల్ తో పాటు ఒక ఫెస్టివల్ లో పాల్గొంటుంది కదా. ఇద్దరు కలిసి స్కై ల్యాంతర్ ని ఎగిరేస్తారు కదా. ఆ ల్యాంతర్ పైకి ఎగరకోకుండా దానిలో ఉన్న దీపం చల్లారి పక్కకు పడిపోవడం చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా లాస్ట్ ఎపిసోడ్ లో మిన్హుక్ చనిపోయే ముందు ఇయోల్ తో మాట్లాడడానికి వచ్చి ఉంటాడు కదా. ఏం మాట్లాడుకున్నారనేది మనకు చూపించి ఉండరు కదా, అది ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ని కలవడానికి వచ్చిన యూన్జో వాళ్ళ ఫాదర్ తో ఇయోల్ ఇలా అంటూ ఉంటాడు, కొద్దిసేపటి క్రితం వరకు నేను యూన్జోతో పాటే ఉన్నాను. తనని వదిలేయడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు, కానీ తనకు దూరంగా వెళ్తాను, మీరేమీ కంగారు పడకండని ఇయోల్ అంటుండడంతో దానికి మిన్హుక్ ఇయోల్ తో, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నాకు తెలుసు. యూన్జోకి మిమ్మల్ని దూరంగా ఉండమని చెప్పడం అన్ఫేరే, కానీ యూన్జో జియోంగ్ సంవత్సరంలో జరిగిన ఆ ఘటన తర్వాత చాలా కష్టాలు అనుభవించింది. నా మనసులో ఉన్న మూర్ఖమైన నిర్ణయం చెప్పడం వల్ల జోసన్ కి నచ్చకపోవడంతో ఇమ్సయాంగ్ చెప్పిన సలహా నచ్చడంతో ఆ రోజు రాత్రి పదవిలో ఉన్న అధికారులందరినీ చంపేశారు. అంతేకాకుండా ఆ రోజు రాత్రి రాజు సైనికులు నా ఇంటికి వచ్చి నా ఆస్తులన్నీ జప్తు చేశారు. అంతేకాకుండా మమ్మల్ని బానిసలుగా ఉండమని చెప్పారు. కానీ నేను ఆ సైనికుల మెడపై కత్తి పెట్టి నా ఫ్యామిలీ జోలికి వస్తే అందరినీ చంపేస్తానని నేను ఆ సైనికుల మెడపై కత్తి పెట్టి ఉండే. దానికి యూన్జో, వాళ్లపై పెట్టిన కత్తిని దించండి, రాజాజ్ఞని తిరస్కరిస్తే తిరుగుబాటే అవుతుంది, నీకేమన్నా అయితే మేమెవ్వరము ప్రాణాలతో ఉండమని యూన్జో అని ఉండే. అంతేకాకుండా ఆ సైనికులతో నేను మీతో పాటు వస్తానని వెళ్తున్న సమయంలో నాకు గుండెపోటు వచ్చి పడిపోవడంతో అప్పటి నుంచి నేను మంచాన పడడం వల్ల యూన్జో వైద్యశాలలో పనిచేయడం ప్రారంభించింది. ఇంటి బాధ్యతలన్నీ తనే చూసుకుంది. వచ్చిన జీతంతోటే నాకు వైద్యం చేస్తూ ఇంట్లో గడవడానికి అన్ని తనే చూసుకుంది. యూన్జో చాలా కష్టాలు అనుభవించింది. యూన్జో దగ్గర వైద్యం పొందిన ప్రతి ఒక్కరూ యూన్జోకి ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉండేవాళ్ళు. సంవత్సరం క్రితం వరకు కూడా నేను కోలుకోవాలని ప్రార్థనలు చేసి ఏదో ఒకటి తెస్తూ ఉండేవారు. నా బాధ్యతను తన భుజాలపై వేసుకొని తను చాలా కష్టపడింది అని మిన్హుక్ ఇయోల్ కి చెప్తూ ఉంటాడు. దానికి ఇయోల్ మిన్హుక్ తో, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను తనకు దూరంగా ఉంటానని చెప్పడంతో అది విన్న మిన్హుక్ ఇయోల్ తో, నేను అడిగిన మాట క్రూరమైందని నాకు తెలుసు, నేను ఊరెళ్లే ముందు ఇదే మీతో మాట్లాడడానికి వచ్చాను, నన్ను క్షమించండి అని మిన్హుక్ ఇయోల్ తో మాట్లాడి ఉండే. ఆ తర్వాత మరుసటి రోజు తన కొడుకుతో పాటు వేరే ఊరికి బయలుదేరడం చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత మిన్హుక్ ఇంకా తన కొడుకు మార్గం మధ్యలో వెళ్తుండగా ఆ చుట్టుపక్కల రాజు జంతువుల కోసం వేటాడుతున్న సమయంలో బాణం వెళ్లి మిన్హుక్ కు తలిగి ఉంటుంది. తర్వాత తన కొడుకు భుజాలపై ఎత్తుకొని తీసుకొని వచ్చి ఉంటాడు కదా. దాంతో యూన్జో వాళ్ళ నాన్న చనిపోయాడని తెలుసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అక్కడి నుంచి ఇమ్జేయు తీసుకువచ్చి యూన్జోని ఒక గదిలో పడుకోబెడతాడు. కొద్దిసేపటి తర్వాత యూన్జోకి స్పృహ వస్తుంది. అదే సమయంలో ఇమ్జేయు యూన్జో పడుకున్న గది బయట హేరిమ్ తో మాట్లాడుతూ ఉంటే యూన్జో వింటూ ఉంటుంది. హేరిమ్ మిన్హుక్ ఎలా చనిపోయాడని ఇమ్జేయుని అడుగుతూ ఉంటే దానికి ఇమ్జేయు హేరిమ్ తో, మిన్హుక్ వేరే ఊరు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో జోసన్ కనిపించడంతో తనకు ఒక సలహా ఇచ్చాడు, జంతువులను వేటాడకూడదని. దాంతో జోసన్ వేటాడుతూ మిన్హుక్ ని చంపేశాడని చెప్పిన మాట గది లోపల నుంచి యూన్జో విని జోసన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి బయటికి వెళ్తుంది. యూన్జో బయటికి వెళ్లిన వెంటనే ఇయోల్ యూన్జో కోసం వచ్చి ఉండే కదా. ఇంట్లోకి వెళ్లే ధైర్యం చేయకోకుండా యూన్జో ఇంటి బయటే కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇమ్జేయు ఇయోల్ దగ్గరికి వచ్చి, నువ్వు ఆమెను ఎప్పటికీ కలవకూడదని నేను అనుకుంటున్నాను, అదే మంచిది, తను వచ్చేలోపు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. అది విన్న ఇయోల్, ఏంటి యూన్జో ఇంట్లో లేదా అని అంటుండడంతో దానికి ఇమ్జేయు, తను ఇంతవరకు ఏడవలేదు, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని చెప్పి బయటికి వెళ్లి 4 గంటలైంది, ఇంతవరకు తిరిగి రాలేదు, ఎక్కడ చూసినా కనిపించట్లేదు అని అనడంతో అది విన్న ఇయోల్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ చుట్టుపక్కల మొత్తం ఇయోల్ ఇమ్జేయు వెతుకుతారు. తర్వాత ఇమ్జేయు
జేయు ఇయోల్తో తన గదిలో ఉన్న జోసన్ వేసిన బాణం కూడా కనిపించట్లేదని చెప్పడంతో అది విన్న ఇయోల్ ఇంజేయుతో నేను అనుకున్నట్లుగానే జరుగుతుంది, అదే జరిగితే తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని ఉరి తీస్తారు, ఇలా జరగడానికి వీల్లేదని తొందరగా ఇయోల్ అక్కడి నుంచి వాళ్ళన్న దగ్గరికి బయలుదేరి యూంజో వేసిన బాణం వాళ్ళన్నకు తగలకోకుండా తను అడ్డుకుంటాడు కదా. ఆ బాణం వెళ్లి ఇయోల్ కి తలగడంతో అక్కడున్న వాళ్ళంతా అలర్ట్ అవుతారు. వెంటనే ఇమ్సయాంగ్ అక్కడున్న సైనికులతో అంతకుడెవరో కనుక్కోండి, వెళ్ళండి, చుట్టుపక్కల వెతకండి అని పంపిస్తూ ఉంటాడు. ఇక కొండపై నుంచి యూంజో మరొక బాణం తీసి జోసన్ వచ్చే దారి వైపు గురి పెడుతుంది. ఆ లోపే ఇంజేయు వచ్చి అక్కడి నుంచి యూంజోని లాక్కొని వెళ్లి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు చనిపోవాలని ఉంటే ఒంటరిగా వెళ్లి ఎక్కడైనా చనిపో, నువ్వు చేసే ఈ పనికి మీ అమ్మని ఇంకా మీ బ్రదర్ ని దారుణంగా శిక్షిస్తారు, ఇక నుంచి వెళ్దాం పదా అని లాక్కొని వెళ్తూ ఉంటాడు. యూంజో ఇంజేయు మాట వినకుండా రానని అక్కడే మొండిపట్టు పట్టడంతో ఇంజేయు కోపమొచ్చి యూంజో చెంపమైన పాట్టుమని ఒక దెబ్బ పెడతాడు. నువ్వు చేసే ఈ పని వల్ల ఇయోల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, తనిప్పుడు జోసన్ దగ్గరికి వెళ్లాడు అని చెప్పడంతో యూంజో తన చేతిలో ఉన్న బాణాన్ని కింద పడేస్తుంది. దీంతో ఇంజేయు యూంజోని ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడే ఉన్న హేరిం ఇంటి ముందు ఉన్న యూంజో చెప్పులని చూసి తన చెప్పులు ఇంకా బట్టలు మురికిగా అయిపోయాయి, తను ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుండటంతో దానికి ఇంజేయు హేరింతో తను ఇప్పుడు ఇంట్లోనే ఉంది, తను వెళ్లే దారిలో స్పృహ తప్పి పడిపోయింది, తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకోకుండా మీరే దగ్గరుండి చూసుకోమని ఇంజేయు హేరిం కి చెప్తూ ఉంటాడు. ఇక మిన్హుక్ అంత్యక్రియలు ప్రారంభమై ఉంటాయి. యూంజో తన గదిలో వాళ్ళ నాన్నని తలుచుకొని కుమిలి ఏడుస్తూ ఉంటుంది. యూంజో ఏడుస్తుంటే ఇంటి ముందు నించొని ఇంజేయు బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అంత్యక్రియల సమయంలో చాలా మంది ఊర్లో వాళ్ళు వచ్చి ఇంటి ముందు నించొని ఏడుస్తూ ఉంటారు. టెంపుల్లో వాళ్ళ డాడీ గురించి యూంజోకి చెప్పి ఉండే కదా, ఆ లేడీ కూడా వచ్చి మిన్హుక్ చనిపోయినందుకు బాధపడుతూ ఉంటుంది. ఇమ్సయాంగ్ ఇంకా తన పెద్ద కొడుకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శిస్తూ ఉంటారు. అదే సమయంలో రాజ్యంలో ఉన్న మంత్రులందరూ అక్కడికి వచ్చి నీలాంటి నిజాయితీ పరుడికి నా హృదయపూర్వక నమస్కారాలని నమస్కారం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇమ్సయాంగ్ తన పెద్ద కొడుకు వాళ్ళు నమస్కరించడం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఇమ్సయాంగ్ తో సాంగ్జే ఏదేమైనప్పటికీ అతడు చనిపోవడం మంచిదైంది, నాకు హ్యాపీగా ఉందని అనడంతో దానికి ఇమ్సయాంగ్ తన కొడుకు చెంప పైన లాగిపెట్టి ఒకటిచ్చి నేనిప్పుడు చాలా దుఃఖంలో ఉన్నానని అంటూ ఉంటాడు. అదే టైంలో మనకు జోసన్ వైఫ్ జోసన్ ని కలవడానికి వెళ్తున్న సమయంలో జోసన్ గది ముందు సుక్యోంగ్ ఆమెను ఆపి మీరు రాజుని కలవడానికి మరొక రోజు వస్తే బాగుంటుంది, ఇది మంచి సమయం కాదు అని చెప్పడంతో దానికి జోసన్ వైఫ్ కోపం వచ్చి ఏంటి నువ్వు ద్వారపాలకురాలుగా పనిచేస్తున్నావా, నువ్వు నీ అందం మీద మాత్రమే దృష్టి పెట్టు, ఈ రాజ్యంలో నువ్వు బ్రతకాలంటే నీ అందం ఒక్కటే దారి అనడంతో వెంటనే సుక్యోంగ్ అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటుంది. దీంతో రాణి జియాంగ్ జోసన్ గదిలోకి వెళ్తుంది. అప్పుడే జోసన్ తన గదిలో నిద్రపోవడం చూసి మీరు అలసిపోయారని విశ్రాంతి తీసుకుంటున్నారా, రాజ్యంలో ఉన్న ఏకైక నిజాయితీపరుడైన పౌరుణ్ణి చంపి ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారు అని జియోంగ్ జోసన్ తో అంటూ ఉన్న జోసన్ నిద్రలో నుంచి మేల్కోడనమాట. ఎందుకు అంటే సుక్యోంగ్ జోసన్ పక్కనే ధూపం వెలిగించి ఉంటుంది. ఆ ధూపం వాసనకి జోసన్ గాఢ నిద్రలో ఉండి ఉంటాడు. జియోంగ్ మాటల్ని ఏమీ విని ఉండడు. అదే సమయంలో మనకు ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ స్పృహ లేకోకుండా పడుకొని ఉంటే రాజమాత పక్కనే ఉండి తన గురించి బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో ఇయోల్ కి స్పృహ రావడంతో లేచి అసలేమైందని అడుగుతూ ఉంటాడు. అప్పుడే రాజమాత అక్కడే విరిగిపోయి ఉన్న లాకెట్ ని తీసి ఇయోల్ కి చూపించి దీనిపై నుంచి బాణం కుచ్చుకుంది కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పిందని ఇరిగిపోయిన ఆ లాకెట్ ని చూపించి ఉంటుంది. ఆ లాకెట్ కుష్టి శిబిరాల్లో ఉన్న చిన్న పిల్లవాడు ఇయోల్ కి ఇంకా యూంజోకి ఇచ్చి ఉండే కదా, దాన్ని ఇయోల్ మెడలో వేసుకుని ఉండే. బాణం వెళ్లి ఇయోల్ కి ఆ లాకెట్ పై నుంచి గుచ్చుకోవడం వల్ల ప్రమాదం తప్పి ఉండే. ఇయోల్ తో రాజమాత నువ్వు బ్రతికే ఉన్నావు, అది చాలు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇయోల్ అసలు ఏం జరిగింది, నేను ఎన్ని రోజులుగా ఇలా పడుకొని ఉన్నానని అడుగుతుండడంతో దానికి రాజమాత 5 రోజులు అవుతుందని చెప్పడంతో ఇయోల్ అక్కడే ఉన్న డేచుతో అసలేమైంది అని అడుగుతుండడంతో జోసన్ బానే ఉన్నాడు, చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి పరారీలో ఉన్నాడని ఇండైరెక్ట్ గా యూంజో దొరకలేదని ఇయోల్ కి చెప్పడంతో డేచు మాట ఇయోల్ విని కొంచెం ఊపిరి పీల్చుకొని నన్ను క్షమించమ్మా ఇలా చేసినందుకని అంటుండడంతో నీకేమీ కాలేదు, అది చాలు నాకని రాజమాత అంటుండడంతో ఇయోల్ నేను జోసన్ ని కలవడానికి వెళ్తానని అక్కడి నుంచి జోసన్ గది దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో జియోంగ్ జోసన్ గదిలో నుంచి బయటికి వచ్చి అతడు లోపలనే ఉన్నాడు, ఏమి మాట్లాడినా తను వినే స్థితిలో లేడు, ఎందుకంటే
గాఢమైన నిద్రలో ఉన్నాడు. నేను తన నిద్ర నుంచి లేపలేకపోయాను. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటుండడంతో దానికి ఇయోల్ జోసన్ గది సైడ్ అలానే చూస్తూ ఉంటాడు. అదే సమయంలో మనకు యూన్జో ఇంకా హేరిమ్ ని చూపిస్తూ ఉంటారు. హేరిమ్ యూన్జోని ఓదార్చడానికి వచ్చి ఉంటుంది. అంతేకాకుండా చిన్నప్పుడే హేరిమ్ కి 5 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని, వాళ్ళ మొహాలు కూడా తనకు గుర్తుకు లేవని హేరిమ్ యూన్జోకి చెప్తూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు హేరిమ్ యూన్జోతో మాట్లాడాక నేను నిన్ను మళ్ళీ రేపు కలుస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. యూన్జో ఇంటి ముందు ఉన్న వాళ్ళ నాన్న ఇచ్చిన చెప్పుల్ని చూసి ఇంట్లోకి వెళ్లి పెళ్లికి ముందు వాళ్ళ నాన్న కొన్న సిల్క్ వస్త్రాలను తీసి ఆ బట్టల్ని వేసుకొని వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంది. అయితే సమాధి దగ్గర ఇయోల్ ఉండడం చూసి తన చేతిలో ఉన్న పండ్లని కిందికి వదిలేస్తుంది. ఇక యూన్జోని చూసిన ఇయోల్ యూన్జో దగ్గరికి వచ్చి కింద పడేసిన పండ్లని తీస్తూ యూన్జో సైడ్ చూస్తూ ఉంటాడు. యూన్జో కోపంతో తన పిడికిల్ని గట్టిగా పట్టుకోవడంతో దాంతో ఇయోల్ నీకు క్షమాపణ తెలిపే అర్హత కూడా నాకు లేదని తెలుసు అని ఇయోల్ యూన్జోతో అంటూ కింద పడిపోయిన పళ్ళను తీసి యూన్జో చేతిలో పెడతాడు. దాంతో యూన్జో ఇయోల్తో ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని చెప్పి వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి ఆ పండ్లని అక్కడ పెట్టి అలానే చూస్తూ ఉంటుంది. కొద్దిసేపు అక్కడుండి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. యూన్జో వెనకాలే ఇయోల్ కూడా ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇయోల్ తన వెనకాలే వస్తున్నాడని యూన్జో గమనించి అక్కడే ఆగి నీకు చెప్పాను కదా వెళ్ళిపోమ్మని, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని యూన్జో అంటుండడంతో కనీసం మీ ఇంటికి వెళ్లే వరకైనా నన్ను నిన్ను చూడనివ్వు అని అంటూ ఉంటాడు. దానికి యూన్జో నువ్వు నన్నెందుకు చూడాలి, నువ్వు అలా చెయ్యమాకు, నాకు అస్సలు నచ్చదని యూన్జో కోపంగా అంటుండడంతో దానికి ఇయోల్ జరిగిన దానికి నువ్వు నన్ను బ్లేమ్ చేయు, హేట్ చేయు, అవమానించు, ఏది చేసినా నేను తీసుకోగలను అని ఇయోల్ అంటుండడంతో దానికి యూన్జో నేనెవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. మేము రాజుని ద్వేషిస్తే రాజద్రోహం అవుతుంది. కనీసం మేము బయటికి కూడా గట్టిగా ఏడవలేకపోతున్నాము, ఎందుకంటే రాజు మా ఏడుపులు ఇంటాడేమో అని యూన్జో ఇయోల్ కి ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది. దానికి ఇయోల్ బాధపడుతూ యూన్జోతో నీకోసం ఏం చేయమంటావు చెప్పని అడుగుతుండడంతో దానికి యూన్జో నేను అడిగింది మీరు అస్సలు చేయలేరు అని అంటుండడంతో ఇయోల్ బాధపడుతూ యూన్జో దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్యకి ఇంజేయు వచ్చి యూన్జోతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఇతన్ని చూడకూడదని అనుకుంటున్నావు కదా, అయితే నన్ను ఆహ్వానించని అతిథిగా ఉండనివ్వు, నేను ఇతని గురించి చూసుకుంటాను, నా పని నన్ను చేయనియ్యు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పడంతో యూన్జో అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇంజేయు ఇయోల్తో నేను యూన్జోని చూసుకుంటాను, తను ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో తెలియదు అనడంతో అదే మంచిదే అని ఇయోల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంజేయు ఇయోల్తో నీ అనవసరమైన ఫీలింగ్స్ ని పక్కన పెట్టండి అని చెప్పి ఇయోల్ కి బాణం తగిలిన సైడ్ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ ఇంజేయుతో ఇప్పుడు నేను బానే ఉన్నాను, నా గుండె మునుపటి కన్నా ఇప్పుడు బానే పనిచేస్తుంది, టైంకి తింటున్నాను, సరిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నాను, కానీ నా జీవితమే బాలేదని చెప్పడంతో అది విన్న ఇంజేయు ఇప్పుడు నిన్ను నేనేమీ అడగలేదు కదా అని అనడంతో దానికి ఇయోల్ నువ్వు అడగకపోవడమే మంచిదిలే అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు రాజ సైనికులు యూన్జో ఫ్యామిలీని అనుమానించి వాళ్ళ ఇంటికి వెళ్లి మిన్నుక్కి తలిగిన బాణం వాళ్ళ ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవాలని మాట్లాడుకోవడం డేచూవిని ఇయోల్ దగ్గరికి వెళ్లి రాజుని చంపడానికి వ్యక్తిగత కోపమే కారణమయ్యుంటుందని ఆ సైనికులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా చంపడానికి ప్రయత్నించిన బాణం రాజుగారిదే అని వాళ్ళు తెలుసుకొని మిన్హుక్కి తగిలిన బాణం యూన్జో వాళ్ళ ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవడానికి రాజ సైనికులు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని చెప్పడంతో అది విన్న ఇయోల్ వెంటనే ఇంజేయుని వెళ్ళమని చెప్పు, రాజు దగ్గర నుంచి ఒక బాణాన్ని దొంగిలిచ్చి ఇస్తాను అని ఇయోల్ డేచుకు చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఇంజేయు రాజభవనానికి వచ్చి రాజ సైనికులు బయటికి వెళ్లడం చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడగడంతో యూన్జో ఫ్యామిలీని రాజుగారి సైనికులు అనుమానిస్తున్నారు, వాళ్ళింటికి తనిఖీలకు వెళ్తున్నామని చెప్పడంతో అది విన్న ఇంజేయు షాక్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే రాజు సైనికులు యూన్జో వాళ్ళ ఇంటికి వెళ్లి రాజుని చంపడానికి మీరే కారణమై ఉంటారని మీ ఫ్యామిలీని అనుమానిస్తున్నాము, మిన్నుక్కి తలిగిన బాణం ఇంట్లో ఉందో లేదో వెళ్లి చూడండి సైనికులను పంపిస్తూ ఉంటాడు. అదే సమయంలో యూన్జో వాళ్ళమ్మ అతనితో మేము బాధలో ఉండడం వల్ల ఆ బాణం మీద దృష్టి పెట్టలేకపోయాము, అది ఎక్కడ ఉందో మేము వెతుకుతామని యూన్జో వాళ్ళమ్మ
అంటుండడంతో దానికి యూంజో అతడితో అది నేనే చేశాను, మా నాన్నకు తగిలిన బాణాన్ని తీసుకొని వెళ్ళి అని యూంజో అతడితో చెప్తున్న సమయంలో అక్కడికి ఇమ్జేయు వచ్చి చెప్పు, ఆ బాణం తీసుకొని వెళ్ళి ఎక్కడ విసిరేసావో చెప్పు అని ఇమ్జేయు వచ్చి యూంజోని అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా యూంజో గల్లా పట్టుకొని సూటిగా తన కళ్ళలోకి చూస్తూ దాన్ని ఎక్కడ విసిరేసావో చెప్పు, ఆ ప్లేసులో గనక బాణం లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని దారుణంగా శిక్షిస్తామని ఇమ్జేయు యూంజో కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక ప్లేసు చెప్పడానికి ప్రయత్నించని సైగ చేస్తూ ఉంటాడు. ఇక ఫ్యామిలీని మొత్తం శిక్షిస్తారని చెప్పడంతో యూంజో వాళ్ళమ్మ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇమ్జేయు ఒక ప్లేస్ చెప్పని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటాడు. దాంతో యూంజో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ నది ప్రవాహం దగ్గర నేను దాన్ని పడేశానని యూంజో చెప్పడంతో అక్కడున్న సైనికుడితో నేను వెళ్లి ఆ ప్లేస్ లో బాణం ఉందో లేదో వెతుకుతానని చెప్పి అక్కడ నుంచి వెళ్లి ఒక లైబ్రరీలో డేచుని కలుస్తాడు. డేచు తనతో పాటు ఇయోల్ దొంగిలించి ఇచ్చిన బాణాన్ని తీసుకువచ్చి ఇమ్జేయుకి ఇయ్యడంతో దాన్ని తీసుకువెళ్లి అక్కడున్న సైనికులకు నాకు ఆ ప్లేస్ లో బాణం దొరికిందని అక్కడున్న సైనికులకు ఇమ్జేయు తనతో పాటు తెచ్చిన బాణాన్ని ఇస్తాడు. ఆ బాణం దొరకడంతో అక్కడున్న సైనికులు బాణం రాజుగారిదే అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇమ్జేయు కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో యూంజో ఇమ్జేయు వెనకాలే వెళ్లి నేను అలా చేసినందుకు నన్ను క్షమించు అని ఇమ్జేయు సైడ్ చూస్తూ యూంజో ఇమ్జేయు వాళ్ళ తాతని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్న సమయంలో కూడా వచ్చి అడ్డుకున్నాడు. ఇప్పుడు వచ్చి హెల్ప్ చేశాడు, నీ వల్లే మా అమ్మ తమ్ముడు ప్రాణాలతో ఉన్నాడు, చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది. దానికి ఇమ్జేయు నువ్వు పొందిన సహాయాన్ని తిరిగి ఇచ్చేయి అన్నట్లుగా ఇయోల్ని ఉద్దేశించి చెప్తూ ఉంటాడు. అప్పుడే యూంజో ఇమ్జేయుతో ఆ రోజు బాణం ఎవరికి తలిగింది, అతడికి ఏమైనా అయ్యిందా అని యూంజో అడుగుతుండడంతో దానికి ఇమ్జేయు అతడు ఇప్పుడు బానే ఉన్నాడని విన్నాను, అతడు మునుపటి కన్నా ఇప్పుడు బాగా ఊపిరి తీసుకుంటున్నాను, టైంకి తింటున్నాను, టైంకి నిద్రపోతున్నాను, తన గుండె కూడా బానే కొట్టుకుంటుందని నాతో చెప్పాడు, తనిప్పుడు బాగున్నాడని ఇమ్జేయు అంటుండడంతో అది విన్న యూంజో అతడెవరో నీకు తెలుసా, అతడెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అతడికి ఏదో ఒక విధంగా క్షమాపణలు చెప్పాలని యూంజో అనడంతో దానికి ఇమ్జేయు యూంజోతో అతడు నాకన్నా బెటర్ పర్సన్, నీకు కూడా బాగా తెలిసిన వ్యక్తి, రాజుగారి బాణాన్ని రాజు తప్ప మరింకెవరు దొంగిలించగలరు, నువ్వే ఆలోచించు, అతడు నీకు తెలుసని ఇమ్జేయు అంటుండడంతో యూంజో కొండపైనున్నప్పుడు ఇమ్జేయు యూంజోని లాక్కొచ్చే సమయంలో నీ కారణంగా ఇందులో ఇయోల్ కూడా ఇరుక్కున్నాడని గుర్తుకు తెచ్చుకొని ఆ బాణం తగిలింది ఇయోల్కే అని యూంజో పశ్చాత్తాప పడుతూ ఉంటుంది. ఇలా జరగడానికి వీల్లేదని ఇయోల్ కలవడానికి వచ్చినప్పుడు యూంజో కోపంగా మాట్లాడి ఉండే కదా, దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో డేచు వెళ్లి ఇయోల్తో అక్కడంతా సర్దుమణిగిందని చెప్పడంతో ఇప్పుడే ప్రశాంతంగా ఉందని ఇయోల్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే యూంజో వాళ్ళ ఇంట్లో తనిఖీలు చేసిన సైనికుడు వెళ్లి ఇమ్సయాంగ్ దగ్గర హంతకుడు ఇంకా దొరకలేదు, కానీ నాకు యూంజో ఫ్యామిలీ మీదనే అనుమానం ఉందని అతడు అంటుండడంతో అది విన్న ఇమ్సయాంగ్ అతడి కొడుకుకి అంత ఆయుధ నైపుణ్యాలు లేవు, ఇక తన కూతురు విషయానికి వస్తే అని యూంజో గురించి మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఇమ్జేయు యూంజో మీద అనుమానం రాకోకుండా వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు. రాజు వేటాడుతున్న సమయంలో చుట్టుపక్క ఊర్లలో ఉన్న ప్రజలని వాళ్ళ ఇళ్లల్లో నుంచి వేలాది మందిని ఎల్లగొట్టారని విన్నాను, వాళ్ళని వెళ్లి ఎంక్వైరీ చేయమంటావా, వేటలో జోసన్ రాజు చాలా బాణాలని ఉపయోగించారని విన్నాను, అవి రాజ్యం చుట్టూ చెల్లా చెదురుగా పడి ఉండడం చాలా మంది చూశారని చెప్పారు, ఊర్ల నుంచి వెళ్లగొట్టిన ప్రజలేమైనా చేసి ఉండవచ్చు అని ఇమ్జేయు వాళ్ళ నాన్నతో అంటుండడంతో దానికి ఇమ్సయాంగ్ ఇయోల్ రాజు మేల్కున్నాడని విన్నాను, అతడు జోసన్ ని ఎవరో ముందుగానే చంపపోతున్నారని ఎలా పసిగట్టి అక్కడికి వచ్చాడో అడిగి తెలుసుకోమని అక్కడ సైనికుడికి చెప్పడంతో అది విన్న ఇమ్జేయు నేనొకసారి ఇయోల్ ని కలిశాను, మా ఇద్దరి మధ్య అంత మంచి బంధాలేమీ లేవు, కానీ ఒకసారి మాట్లాడుకున్నాము, నేను వెళ్లి అతన్ని అడుగుతానని చెప్పడంతో ఇమ్సయాంగ్ సరేనంటాడు. దానికి ఇమ్జేయు ఇయోల్ దగ్గరికి వెళ్లి ఈ అటాక్ గురించి నీకెలా తెలిసిందని వాళ్ళు అడగమన్నారనడంతో దానికి ఇయోల్ షాకు వల్ల నా జ్ఞాపక శక్తి పోయిందని వాళ్లతో చెప్పొచ్చు కదా అని ఇయోల్ ఇమ్జేయుతో జోక్ చేస్తూ ఉంటాడు. దానికి ఇమ్జేయు నీ జోకులు వినే మూడ్లో లేను అని అంటుండడంతో అది విన్న ఇయోల్ జియోంగ్ సంవత్సరంలో జరిగిన ఘటన ఎవరు ఇంకా మర్చిపోలేదు, ఎల్లప్పుడూ అతన్ని చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని వాళ్లకు చెప్పు, మిగిలిందంతా నువ్వు చూసుకో అని ఇయోల్
ఇయోల్ అంటుండడంతో అది విన్న ఇంజేయు నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావా అని అంటూ ఉంటాడు. దానికి ఇయోల్ ఇంజేయుతో మనం ఇద్దరం ఒకే వ్యక్తిని కాపాడాలనుకుంటున్నాము, బహుశా మనం స్నేహితులం అవుతామేమో అని ఇయోల్ అంటుండడంతో అది చాలా కష్టమని ఇంజేయు అంటూ ఉంటాడు. అంతేకాకుండా యూన్జోకి మొత్తం చెప్పేశాను, ఆ బాణం వచ్చి నీకే తగిలిందని తనకు తెలిసిపోయింది అని ఇంజేయు ఇయోల్తో అంటూ ఉంటాడు. దానికి ఇయోల్ నువ్వెందుకు తనకు చెప్పావని అంటుండడంతో దానికి ఇంజేయు తనకు కూడా తెలియాలి కదా, తన కోపం వల్ల ఎంత అనర్థానికి దారి తీసిందో ఖచ్చితంగా తను తెలుసుకోవాలి, తెలుసుకున్నాక తను చాలా బాధపడుతుందని ఇంజేయు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు నీ గురించి శ్రద్ధ వహించు, ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాననుకో అని ఇంజేయు అంటూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి యూన్జో వైద్యశాల పైకప్పుపై ఎక్కి ఇయోల్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత యూన్జో ఇయోల్ ని కలుద్దామని అక్కడి నుంచి బయటికి వెళ్తున్న సమయంలో ద్వారం దగ్గర ఇయోల్ యూన్జో కోసం వచ్చి ఉంటాడు. ఇయోల్ ని చూసిన యూన్జో నీ కోసమే వస్తున్నాను, ఆలస్యమైందని అంటుండడంతో దానికి ఇయోల్ లోపలికి వెళ్లి మాట్లాడుకుందామా అని వైద్యశాల లోపలికి వెళ్లి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే నువ్వు కంగారు పడకు, అంతా సర్దుమణుగుతుందని చెప్పడానికి వచ్చానని ఇయోల్ అంటుండడంతో యూన్జో బాధపడుతూ ఇయోల్ కి గాయమైన సైడ్ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇయోల్ యూన్జో చేతిని తీసుకొని తన గుండె పైన పెట్టుకొని నా గుండె బానే కొట్టుకుంటుంది, నేను బాగున్నానని ఇయోల్ అంటుండడంతో దానికి యూన్జో ఇయోల్తో నేను నిన్ను మళ్ళీ బాధ పెట్టాను అనడంతో అది విన్న ఇయోల్ ఆ బాణం వచ్చి నన్ను గాయపరిచినందుకు నేను హ్యాపీగా ఉన్నానని ఇయోల్ అంటుండడంతో నేను ఆవేశంలో అలా చేశాను, నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు యూన్జో వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్లి వాళ్ళ నాన్న ధనుర్విద్య నేర్పించినప్పుడు తనకు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకొని ఆయుధాలని ఉపయోగించేది వేరే వాళ్ళని చంపడానికి కాదు, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికని వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకొని నేను తప్పు చేశాను, నా ఆవేశం వల్ల కుటుంబాన్ని ప్రమాదంలో నెట్టివేశానని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఇయోల్ వెళ్లి ఇమ్సయాంగ్ ని కలిసి ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు. దానికి ఇమ్సయాంగ్ రాజుగారి అతివేట వల్ల ప్రజలు అతడి మీద కోపంతో ఉన్నారని తెలుసుకొని రాజు కోపంలో ఉన్నాడని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా మిన్హుక్ గురించి కూడా చెప్పి ఉంటాడు. దానికి ఇయోల్ జియోంగ్ సంవత్సరం ఘటన జరిగిన తర్వాత రాజు తనని ఎదిరించి మాట్లాడిన మంత్రులందరినీ ఆ రోజు రాత్రి చంపేశాడు, కానీ మిన్హుక్ ఒక్కడినే ప్రాణాలతో వదిలేశాడు. దానికి కారణం మిన్హుక్ జోసన్ కి గురువు ఇంకా స్నేహితుడు, మిన్హుక్ ఒక్కడే రాజుతో ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తి, అదే కారణం చేత మిన్హుక్ ని జోసన్ వదిలేశాడా ఆ రోజని అడుగుతుండడంతో నాకు తెలియదని ఇమ్సయాంగ్ చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇమ్సయాంగ్ సుక్యోంగ్ దగ్గరికి వచ్చి రాజు పడుకొని ఉన్నాడా అని అడుగుతూ ఉంటాడు. దానికి సుక్యోంగ్ ఇమ్సయాంగ్ తో ఆ ధూపం వాసన వచ్చే వరకు రాజు లేవడని చెప్పడంతో మిన్హుక్ చనిపోయిన రోజు జరిగిన ఘటన ఎవరికీ తెలియకోకుండా చూసుకో అని ఇమ్సయాంగ్ అంటూ ఉంటాడు. ఆ రోజు ఏం జరిగిందనేది చూపిస్తూ ఉంటారు. జోసన్ వేటాడుతుండడం వల్ల రాజ్యంలో ఉన్న ప్రజలు చాలా మంది నష్టపోతున్నారు, అలా చేయకండి అని మిన్హుక్ జోసన్ ని అడిగి ఉండే. దానికి జోసన్ కి కోపం వచ్చి నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు, నేను త్వరలోనే రాజ్యంలో కలుస్తాను, తిరిగి రాజ్యానికి వెళ్ళిపో అని జోసన్ చెప్పి అక్కడి నుంచి వేటాడడానికి అడవిలోకి వచ్చి ఉండే. జోసన్ వేటాడుతున్న సమయంలో మిన్హుక్ అటుగా వెళ్తూ ఉంటే అక్కడ మిన్హుక్ ని చూసి ఒక పులిగా ఊహించుకొని మిన్హుక్ ని పులి అనుకొని బాణం వేసి ఉండే. దాంతో మిన్హుక్ చనిపోయి ఉంటాడు. దాన్ని గమనించిన సుక్యోంగ్ ఈ ధూపం వాసన వల్ల తన ఉనికిని కోల్పోతాడని నాకు చెప్పలేదు ఎందుకు, తను మనిషిని చూసి పులి అనుకొని హాలుజినేషన్ చేసుకున్నాడు, ఇలా ముందు రోజుల్లో నన్ను కూడా ఏదైనా జంతువు అనుకొని వేటాడితే అప్పుడేం చేయాలి అని సుక్యోంగ్ ఇమ్సయాంగ్ ని అడుగుతుండటంతో దానికి ఇమ్సయాంగ్ ఇలా ఎందుకు జరుగుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఆ విషయం గురించే జోసన్ కి ఇలా జరుగుతుందని ఎవరికి తెలియకుండా ఉండేలా చూసుకోమని ఇమ్సయాంగ్ అంటూ ఉంటాడు. ఇక అదే రోజు రాత్రి టెంపుల్లో ఉండే లేడీ రాజు ఇంకా గాఢ నిద్రలోనే ఎందుకు ఉన్నాడు, అసలు అతడి బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో కనుక్కోండని తన మనిషికి చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు యూన్జో ఆ టెంపుల్ కి వచ్చి ఉంటుంది. ఆ టెంపుల్లో ఉన్న లేడీ యూన్జోతో నువ్వు నీ జీవితాన్నే కోల్పోయావు, మీ నాన్నగారు చనిపోయారు, నువ్వు భూమి మీద బ్రతకగలవా అని అంటూ ఉంటుంది. దానికి అసలేం మాట్లాడుతున్నావు,
అనుకుంటున్నావు నువ్వని యూంజో ఆ లేడీతో అంటుండడంతో అప్పుడే నువ్వే కదా ఆ గిల్దాంగ్ అని ఆ లేడీ అంటుండడంతో యూంజో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడే ఒక రోజు ఒక వ్యక్తి వచ్చి నువ్వే కదా ఆ గిల్దాంగ్ అని యూంజో మెడ మీద కత్తి పెట్టి అడిగిన ఆ వ్యక్తి యూంజో ముందు వచ్చి నించుంటాడు. దాన్ని చూసిన యూంజో ఆ రోజు రాత్రి వచ్చిన వ్యక్తి నువ్వే కదా అని అడుగుతుండడంతో అక్కడున్న లేడీ యూంజోతో నేను నా కొడుకుని పోగొట్టుకొని ఇలా ఒంటరిగా ఉన్నాను, అతడు తన భార్య పిల్లల్ని పోగొట్టుకొని ప్రతీకారంతో ఉన్నాడు అని యూంజో ముందు ఒక్కొక్కరుగా వాళ్ళ ఫ్యామిలీలను పోగొట్టుకున్నట్లుగా వచ్చి చెప్తూ ఉంటారు. అది విన్న యూంజో షాక్ అవుతూ వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ లేడీ యూంజోతో ఇక్కడున్న వాళ్ళంతా ఏదో ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీలను పోగొట్టుకొని రాజుకి తిరుగుబాటు చేయడానికి ధైర్యం నింపుకున్న వాళ్ళే. రాజుని ఎలా అయినా ఆ గద్దె దించాలి, అతడు ఉంటే ఈ రాజ్యం బాగుపడదు. ఈ రోజు మీ నాన్న చనిపోయాడు, ముందు రోజుల్లో మీ అమ్మ మీ తమ్ముడు కూడా చనిపోతారు, నువ్వు మాకు సహాయం చేయని ఆ లేడీ అడుగుతుండడంతో దానికి యూంజో నేనొక సాధారణమైన దొంగని, నేను మీకెలా హెల్ప్ చేయగలని అంటుండడంతో దానికి ఆ లేడీ నువ్వు దొంగతనం చేసి పేద ప్రజలకు పంచావు, నీ సహాయం పొందిన ప్రజలు నిన్ను గొప్పగా చూస్తూ ఉంటారు, నీ బలం ఏంటనేది నీకు తెలియట్లేదు అని ఆ లేడీ యూంజోకి చెప్పడంతో నేను మీకేమీ హెల్ప్ చేయలేనని యూంజో అక్క నుంచి వచ్చేస్తుంది. యూంజో అక్క నుంచి వెళ్ళిపోయాక ఆ లేడీ తన మనుషులతో తనే తిరిగి వస్తుందిలే, మీరేమీ కంగారు పడకండని వాళ్లతో చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే అదే రోజు జోసన్ కి స్పృహ వస్తుంది. ఇయోల్ కి బాణం తగలడం గుర్తుకు వచ్చి మిన్నుక్ కొడుకుని బంధించి తీసుకురమ్మని తన సైనికులని పంపిస్తారు. దాంతో యూంజో వాళ్ళ తమ్ముడిని ఆ సైనికులు వచ్చి బంధించి తీసుకువెళ్తారు. ఇక అతడేమో నేను అస్సలు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించలేదు, మమ్మల్ని నమ్మండి అని అనడంతో ఈ రాజ్యంలో ధనుర్విద్యలో మీ నాన్నను మించిన వాళ్ళు లేరు, నువ్వు అతడి రక్తం కాబట్టి నువ్వే ఇది చేసుంటావని జోసన్ అంటూ ఉంటాడు. అదే సమయంలో డేచు ద్వారా విషయమంతా తెలుసుకొని ఇయోల్ జోసన్ దగ్గరికి వస్తాడు. అదే సమయంలో జోసన్ యూంజో వాళ్ళ బ్రదర్ ని జోసన్ శిక్షిస్తున్న సమయంలో ఇయోల్ వెళ్లి ఆపు అని అడ్డుకుంటాడు. అంతేకాకుండా ఇదంతా జరగడానికి నీదే తప్పు అనడంతో ఏమన్నావు మళ్ళీ ఒకసారి అను అని ఇయోల్ మెడపై జోసన్ కత్తి పెడతాడు. దానికి మళ్ళీ ఇయోల్ ఇదంతా జరగడానికి ముమ్మాటికి తప్పు నీదే అని అంటుండడంతో జోసన్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇంటికి వెళ్లిన యూంజో వాళ్ళ తమ్ముణ్ణి బంధించారని తెలుసుకొని రాజ్యానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంజేయు వచ్చి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అతన్ని శిక్షించరు, అతడికి ఏమి కాదు, నువ్వు వెళ్ళకని ఆపుతూ ఉంటాడు. అప్పుడే యూంజో చేతికి ఇయోల్ చేతికి ఉన్న దారాలు మెరవడం చూపిస్తూ ఉంటారు. ఇద్దరికి గుండె దగ్గర నొప్పు వచ్చి ఒకరి ఆత్మలు మరొక బాడీలోకి వెళ్తాయి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.